దళపతి విజయ్ ప్రత్యక్ష రాజకీయాల ఎంట్రీ గురించి అందరికీ ఎరకనే. ఇక ఆయన 2026 రాజకీయాలకి సమర శంఖం పూరించిండు. అయితే మళ్ళా ఇక ఆయన రాజకీయాల తెరంగేట్రంతో అభిమానుల ఆనందానికి కూడా అవధులు లేవనంట. గదే సమయంలో ఈయన సైన్మాలు కూడా చాలా మిస్ అవుతావు అనే అభిప్రాయం కూడా అనే ఆవేదన కూడా అభిమానులల్లో కనబడుతున్నది. మళ్ళీ ఇటువంటి సమయంలో రాజకీయ విశ్లేషకులు కూడా చాలా మంది వాళ్ళ అభిప్రాయాలు పంచుకుంటున్నారంట. ఇక ముఖ్యంగా ఇక ఆయన పార్టీ అనౌన్స్ చేసిన కాడికి వెళ్ళి సినీ పరిశ్రమకి వెళ్ళి కూడా అందరూ అభినందనలు తెలియజేస్తున్నారంట. ఇక రాజకీయాలలో ఈయన భవిష్యత్తు ఎట్లా ఉంటది అనే దాని మీద ఎవరు గెస్ చేసిందే లేదు, కానీ ఈయన రాజకీయాల ఓడు దాని మీద అందరూ సానుకూలంగానే స్పందించారంట. విశ్వనటుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటువంటి స్టార్ హీరోల సైతం విజయ్ రాజకీయాలలో రాణించాలని కోరుకుంటున్నారంట. గట్లనే త్రిష సైతం ఇక సొంత స్నేహితుడు కోసం అని చెప్పేసి ఉన్నత శిఖరాలల్లా చేరుకోవాలని ఈమె ఇట్లా కోరుకుంటున్నారంట. అయితే తాజాగా దీని గురించి మరో హీరోయిన్ కూడా స్పందించింది. ఇక ఆమెనే యువలనంటే నటీకం సింగరు ఆండ్రియా. ఈమె ప్రస్తుతం హీరోయిన్ లెక్క నటించిన సినిమా మాస్క్. ఇక ఆ సినిమా ప్రమోషన్ల భాగంగానే ఈమె పాల్గొన్నదంట. ఇక ఆ తర్వాత ఒక విలేకరి అడిగిండంట, విజయ్ రాజకీయాల్లో చేరడం అనేది మీ అభిప్రాయం ఏంది అని అంటే, విజయ్ రాజకీయాల్లో పోవడం అనేది చాలా ఆనందకరమైన విషయము. ఇక ఆయన ఇక్కడ ఎంత సూపర్ స్టార్ అయిండో గాడ కూడా సక్సెస్ అడుగుల దిశ వేసి ప్రజలకి మస్తుగా సేవ చేయాలని నేను కోరుకుంటున్నా అన్నది. అంతేకాదు ఇంకో ప్రశ్న ఏం అడిగిండానంటే, ఇక ఈమె గిట్లా రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నదా అని అడిగిండంట. ఇక గసువంటి అవకాశమే లేదు. ఎందుకనంటే గసువంటి ఆలోచన కూడా నా బుర్రలకి ఇప్పటికీ రాలేదు. ఇక ఉన్నంత కాలం హీరోయిన్ లెక్క లేకపోతే పాటలు పాడుకుంటా ప్రేక్షకులని అలరిస్తా గానీ గంతకు మించి ఇక వేరే ఆలోచన లేదు, వేరే రంగంలోకి దిగి రాణించాలని కూడా లేదు అనుకుంటే జలుపుకొచ్చింది. ఇక మీలో ఎంతమంది విజయ్ ఫ్యాన్స్ ఉన్నారు? ఒక లైక్ గట్టిరి. అట్లనే ఇక విజయ్ రాజకీయాలలో కూడా సక్సెస్ అవుతాడంటారా? ఇక మీ అభిప్రాయం ఏందనేది కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే 4 గంట ఉంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.